దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 289. కొన్ని ఏళ్ల తర్వాత ఎదురుపడ్డ జీవన రాజశేఖర్ మధ్య అద్భుతమైన సన్నివేశం. అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకి వెళ్ళిపోదాం. జీవన మొహం మీద లైటింగ్ పడుతుంటే వచ్చింది రాధిక అని అర్థమయ్యి తిరిగి కూడా చూడకుండా అలా దిగులుగా కూర్చొని ఎప్పుడొచ్చావేంటి రాధిక అని అడుగుతుంది. జీవన రూపం, జీవన గొంతు వింటున్న రాజశేఖర్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. చూస్తున్నది నిజమా కల అనేది కూడా తేల్చుకోలేనంతగా నిర్ఘాంతపోతుంటాడు. జీవన అడిగిన ప్రశ్నకి రాధిక సమాధానం చెప్పకుండా మసక చీకట్లో రాజశేఖర్ వైపు చూస్తుంటుంది. రాజశేఖర్ కళ్ళు మాత్రం ఫోన్ లైటింగ్లో కనిపిస్తున్న జీవన రూపం మీదే ఉండిపోతుంటాయి. నిన్నే రాధిక, ఇప్పుడు నా భోజనం టైం కాదు కదా, ఇప్పుడొచ్చావేంటి అంటూ జీవన అటువైపుగా తిరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర్కి ఫోన్ లైటింగ్లో జీవన మొహం సూటిగా కనిపిస్తూ అది కల కాదు నిజము అని నిర్ధారణకు వస్తూ జీవనాన్ని చూసి ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంటాడు. కానీ జీవనకి రాధికతో పాటు ఎవరు వచ్చారని అర్థమవుతుంది కానీ వచ్చింది రాజశేఖర్ అని మస్క చీకట్లో గుర్తుపట్టలేకపోతుంటుంది. వాడు డేవిడ్ కాదని మాత్రం అర్థమవుతూ అక్కడ గోడను పట్టుకొని నీరసంతో లేచి నిలబడుతూనే, నీతో పాటు వచ్చింది ఎవరు రాధికా? నువ్వు ఆ డేవిడ్ తప్ప ఇంకా ఇక్కడ ఎవరూ రారు కదా, మరి ఈ వ్యక్తి ఎవరు అని జీవన నోటి నుండి నీరసంతో వస్తున్న పదాలు వింటుంటే రాజశేఖర్కి ఇప్పటి వరకు దుఃఖంతో వర్షించిన కళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలతో వర్షిస్తుంటాయి. జీవన బతికే ఉంది సార్, ముందుకు వెళ్ళండి అంటుంది రాధిక. జీవన బతికే ఉంది అనే మాట రాజశేఖర్ మనసులో 100 ఏనుగుల బలాన్ని తెచ్చిపెట్టినట్టుగా అవుతూ ఆనందంతో వర్షిస్తున్న కళ్ళతో జీవనాన్ని చూస్తుంటాడు. రాధిక మాటలు విని జీవన ఆశ్చర్యపోతూ వచ్చింది ఎవరై ఉంటారా అని తీక్షణంగా చూస్తున్నా ఆ చీకట్లో ఎవరు అనేది జీవనకి అర్థం కాక, ఎవరొచ్చారు రాధిక, నా గురించి నువ్వు ఎవరికి చెప్తున్నావు అని అడుగుతుంది. నేను చెప్పడం కాదమ్మా, మీరే చూడండి అని మీ జీవన గారి దగ్గరికి వెళ్ళండి సార్ అంటుంది రాధిక కన్నీళ్ళు పెడుతూ. రాజశేఖర్ వర్షిస్తున్న కన్నీళ్లు తుడుచుకొని జీవన కోసం అడుగులు ముందుకు వేస్తుంటే వచ్చింది ఎవరై ఉంటారా అని జీవన చూస్తుంటుంది. రాజశేఖర్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన ముందుకి ఎమోషనల్గా వస్తుంటాడు. అలా రాజశేఖర్ దగ్గరగా వచ్చే కొద్దీ రాధిక వేస్తున్న లైట్ ఫోకస్ రాజశేఖర్ మీద కొద్ది కొద్దిగా పడుతుంటే వచ్చింది ఎవరో జీవన మనసుకు తెలుస్తూ తన కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దగా మారుతుంటాయి. జీవనా అంటూ రాజశేఖర్ ముందుకు వస్తుంటాడు. చీకట్ల నుంచి రాజశేఖర్ నోటి నుండి తన పేరు విన్న జీవనకి రాజశేఖర్తో తనకున్న మధుర జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటాయి. జీవన అంటూ రాజశేఖర్ ఇంకాస్త ముందుకొచ్చేసరికి ఇప్పుడు జీవనకి కూడా రాజశేఖర్ రూపం క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఎన్నో ఏళ్ల తర్వాత మనసులో ఆరాధిస్తున్న ప్రేమికుడు తన కళ్ళ ముందు నిండుగా కనిపించేసరికి జీవన మనసు కూడా ఉప్పొంగిపోతుంటుంది. రాజశేఖర్ రూపం చూస్తూ జీవన కూడా అడుగులు ముందుకు వేస్తూ వస్తుంటుంది. ఇద్దరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు వర్షిస్తుంటాయి. రాజశేఖర్‌కి మాత్రం జీవనాన్ని చూస్తున్న ఆనందం ఇంకా ఎక్కువే ఉందని చెప్పాలి. ఎందుకంటే జీవన చనిపోయిందనే ఉద్దేశంతో ఉన్న రాజశేఖర్‌కి ఇప్పుడు జీవన సజీవంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆయన ఆనందాన్ని వర్ణించలేము అన్నట్టుగా వారి ముఖం ప్రకాశిస్తుంటుంది. వారిద్దరిని అలా చూస్తున్న రాధికకి కూడా ఎమోషనల్‌తో కన్నీళ్లొస్తుంటాయి. రాజశేఖర్ గారు,
అంటూ జీవన ఆ పదాన్ని ఆత్మీయంగా పలుకుతూ దగ్గరగా వెళ్తుంటుంది. ఇప్పుడు జీవన నోటి నుండి అతని పేరు వింటున్న రాజశేఖర్ మనసు కూడా చలించిపోతూ, ఆ పాత తీయటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే, వారి ఇద్దరి మనసుల్లోనూ ఒకరి మీద మరొకరికి అమితం లేని ప్రేమ చోటు చేసుకుంటుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గి అడుగులు దగ్గరవుతూ ఉంటే, ఇప్పుడు లైట్ ఇద్దరి మీద సమానంగా ఫోకస్ అవుతుంటుంది. ఒకరి రూపం మరొకరికి ఇద్దరికీ క్లియర్‌గా కనిపిస్తున్నా, ఒకరికొకరు దగ్గరగా చూడాలనుకొని అడుగులు వేసుకుంటూ వస్తుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి, దగ్గరగా వచ్చి ఓ అడుగు దూరంలో ఆగిపోయి, ఒకరికొకరు ఎమోషనల్‌గా చూసుకుంటున్నారు. అలా కొన్ని ఏళ్ల తర్వాత ఒకరికొకరు చూసుకుంటున్న ఇద్దరి మనసుల్లోనూ ఆనందం ఉప్పొంగిపోతూ ఇద్దరి కళ్ళు వర్షిస్తుంటాయి. జీవనా అంటూ రాజశేఖర్ దగ్గరికొచ్చి జీవనాన్ని పట్టుకోబోతుంటే, ఒక్కసారిగా జీవనకి తన ఉనికి గుర్తొచ్చి, "వద్దు, నన్ను ముట్టుకోవద్దు, దూరంగా ఉండండి" అంటూ చెయ్యి అడ్డుపెట్టి జీవన దూరం జరుగుతుంది. ఆ చర్యకి రాజశేఖర్ స్తంభించిపోతాడు. అది విని రాధిక కూడా ఆశ్చర్యపోతుంటుంది. తన జీవితంలో ఉన్న అమావాస్యపు రోజులన్నీ జీవన గుర్తు తెచ్చుకొని, "మీరు దగ్గరికి రావద్దు, నన్ను తాకొద్దు" అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. "ప్లీజ్ జీవన, నాకు దూరం కాకు, నన్ను దగ్గరికి రానివ్వు" అంటూ రాజశేఖర్ అడుగులు కదుపుతుంటే, ఎక్కడ రాజశేఖర్ తాకుతాడేమోనని జీవన కంగారు పడుతూ, "వద్దు రాజశేఖర్ గారు, నాకు దగ్గరగా రావద్దు. మీకు పుణ్యం ఉంటుంది. దూరంగానే ఉండండి" అని అంటుంది. కానీ రాజశేఖర్‌కి జీవన మీద ఉన్న అనురాగం అతని అడుగుల్ని ఆపనివ్వడం లేదు. ఆ పుణ్యమూర్తిని చేరాలని రాజశేఖర్ దగ్గరికి వస్తూనే ఉంటాడు. అది చూసి జీవన కంగారు పడుతూ, "వద్దు రాజశేఖర్ గారు, దయచేసి నాకు దగ్గరగా రాకండి" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. తనకి మళ్ళీ ఇంకొక అడుగులో రాజశేఖర్ ఆగిపోయి తనని కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ, "నన్ను ఎందుకు రావద్దంటున్నావు జీవన? ఎందుకు నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు? నేను నీకు చేసిన అన్యాయానికి నన్నిలా శిక్షించాలని అనుకుంటున్నావా?" అని అడుగుతాడు. "మీకు శిక్ష వేయటానికి నేనెవరిని రాజశేఖర్ గారు? ఆ రోజు మీరు నన్ను నమ్మకపోవడం వల్ల నా జీవితంలో ప్రతి రాత్రి అమావాస్య రాత్రయ్యి కన్నీటి రోజులే గడిచాయి. అయినా నేను ఆ ఉద్దేశంతో మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పడం లేదు. ఈ నా శరీరం ఎంతోమంది మగవాళ్ళ చేతుల్లో నలిగిపోయింది. మలినమైన నా శరీరాన్ని తాకొద్దని మిమ్మల్ని దూరంగా ఉండమంటున్నాను. దయచేసి దగ్గరికి రాకండి" అని అంటుంది. తను ఆ ఉద్దేశంతో అనడం రాజశేఖర్ భరించలేక, ఆ క్షణం వారి దుఃఖం కట్టలు తెంచుకుంటూ ఉన్న దూరాన్ని ఛేదించి దగ్గరికి వెళ్ళి అమాంతం తనని హగ్ చేసుకుంటాడు. "అయ్యో! రాజశేఖర్ గారు, ఏం చేస్తున్నారు మీరు?" అంటూ జీవన కన్నీళ్లు పెట్టుకుంటూ దూరం జరగాలని చూస్తున్నా, ప్రాణంగా భావిస్తున్న జీవనాన్ని ఇంచు కూడా కదలనివ్వకుండా తనని గట్టిగా పట్టుకుంటాడు. వారిద్దరిని చూసి రాధిక ఎమోషనల్‌తో కంటతడి పెడుతుంటుంది. మరోపక్క డేవిడ్ నుంచి రాబోయే ప్రమాదం గురించి కూడా తను భయపడుతుంటుంది. ఆ క్షణం ఇంకొక ఆలోచన లేని రాజశేఖర్ తనని పట్టుకొని ఏడుస్తుంటాడు. తనని వదలకుండా పట్టుకున్న రాజశేఖర్ హృదయంలో జీవన కూడా ఒదిగిపోయి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. ఇలా కొన్ని నిమిషాల తర్వాత రాజశేఖర్ కన్నీళ్లు తుడుచుకుంటూ జీవనాన్ని ఎదురుగా పెట్టుకొని చూస్తుంటాడు. జీవన కూడా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఆ రోజు రాజశేఖర్ తనని నిందించి వెళ్ళటం గుర్తు తెచ్చుకుంటుంది. రాజశేఖర్ ఇంకా క్షణం కూడా ఆగకుండా కింద కూలబడి తన కాళ్ళు పట్టుకుంటాడు. అది చూసి రాధిక, జీవన కాస్త ఆశ్చర్యపోతుంటారు. రాజశేఖర్ రెండు చేతులతో తన పాదాలు పట్టుకొని, "ఆ రోజు నేను నిన్ను నమ్మనందుకు, నా వల్ల ఇన్నాళ్ళు నువ్వు పడిన నరకయాతన నా కళ్ళ ముందు కదలాడుతుంది జీవన. నువ్వు పడిన బాధలు తలుచుకుంటే క్షమించు అనే పదం
చాలా చిన్నదవుతుంది. అయినా కూడా చిన్న ఆశతో వేడుకుంటున్నాను. నన్ను క్షమించగలుగుతావా? అని అడుగుతాడు. రాధిక ఆ ప్రశ్న విని జీవన సమాధానం ఏంటా అని తన వైపు చూస్తుంటుంది. జీవన సమాధానం కోసం రాజశేఖర్ కూడా తన కాళ్ళు పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. జీవన అప్పటి సంఘటని గుర్తు తెచ్చుకొని, నేనొకటి చెప్తాను. అది విని మిమ్మల్ని క్షమించాలా వద్దా అనేది మీరే చెప్పండి అని అంటుంది. ఏంటి జీవన అది? అని అడుగుతాడు రాజశేఖర్. ఆ రోజు నన్ను నిందించి వెళ్ళిపోయిన తర్వాత నేను చచ్చిపోవటానికి పైనుంచి దూకాను. దూకిన 3 నెలల వరకు కోమాలోనే ఉండి తర్వాత కోలుకున్నాను. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీరు నా మనసుకు చేసిన గాయానికి నేను కన్నీళ్లు పెట్టుకోలేదు అంటే మీరు నమ్ముతారా? అని అడుగుతుంది. తన కాలు పట్టుకొని ఉన్న రాజశేఖర్ తన మాటలకి ఇంకా కృంగిపోతుంటాడు. రోజుకి ఎంతోమంది నా దగ్గర పడుకొని నా ఒళ్ళుని పచ్చి పుండు చేసేవాళ్ళు. తట్టుకోలేక కేకలు పెడుతుంటే ఆ కేకలు విని వాళ్ళు పైశాచిక ఆనందం పడేవాళ్ళు తప్ప నన్ను వదలకపోయేవాళ్ళు. ఆ నొప్పుల బాధతో నేను ఏడుస్తూ, నన్ను ఎందుకు నమ్మలేదు రాజశేఖర్ గారు? ఎందుకు నాకు ఇటువంటి జీవితం కలగజేశారు అని ఓ 100 సార్లైనా అనుకునేదాన్ని. ఇన్ని బాధలు పడిన నేను ఆ బాధలు పడటానికి కారణమైన మిమ్మల్ని ఎలా క్షమించమంటారు? అని ప్రశ్నిస్తుంది. అప్పటికే రాజశేఖర్ కన్నీళ్లు జీవన పాదాల్ని తడుస్తుంటాయి. ప్రేమకు పునాది నమ్మకం రాజశేఖర్ గారు. నమ్మకం కోల్పోయినప్పుడు అసలది ప్రేమే కాదు. ఆ రోజు నేను చెప్పేది నమ్మకుండా ఆ డేవిడ్ చెప్పిన 4 మాటలు నమ్మి మన ప్రేమని నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మీరు కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసుకొని బానే ఉన్నారు. కానీ రోజూ నరకం అనుభవిస్తూ వచ్చింది నేను. గాయం గురించి తెలుసుకున్న వాడికన్నా, గాయం చూసిన వాడికన్నా, ఆ గాయం అనుభవించే వాళ్ళకే నొప్పి ఏంటి అనేది తెలుస్తుంది. నేను ఎన్ని బాధలు పడ్డానో ఇప్పుడు మీకు అర్థమైనా, ఆ బాధ అనుభవించిన దాన్ని నేను కాబట్టి, మీ తప్పును మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను. నా మనసులో మీరు ఇంకా ఉన్నా, నా దగ్గర నుంచి మీకు క్షమాపణ దొరుకుతుంది అని ఎప్పటికీ అనుకోవద్దు. దయచేసి నా కాళ్ళ మీద నుండి లేవండి అని అంటుంది. జీవన దగ్గర క్షమాపణ దొరకకపోయేసరికి రాజశేఖర్ ఇంకా కుమిలిపోతూ అతని కన్నీటితో తన పాదాలు కడుగుతుంటాడు. మీ కన్నీళ్లతో నా పాదాలు కడిగినా ఎన్నాళ్ళు నేను పడ్డ కష్టాలు, బాధలు మీ కన్నీళ్లతో మాసిపోవు రాజశేఖర్ గారు. నేను చచ్చే వరకు నా మనసులో మీరు ఉంటారు. కానీ నా నుంచి క్షమాపణ మాత్రం మీకు ఎప్పటికీ లభించదు. దయచేసి అలాంటి ఆశలు పెట్టుకోకండి అని అంటూ తన నిర్ణయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తుంది. కరెక్ట్‌గానే మాట్లాడింది అన్నట్టుగా రాధిక అదంతా మౌనంగా చూస్తుంటే, జీవన క్షమించకపోవడం వెనుక ఉన్న తన బాధ ఏంటో రాజశేఖర్‌కి అర్థమవుతున్నా, తన దగ్గర నుంచి క్షమాపణ దొరకకపోయేసరికి అతని బాధ ఇంకా రెట్టింపవుతూ, అప్పటికే అతని కన్నీళ్లతో తడిచిపోయిన జీవన కాళ్ళను కళ్ళకు అద్దుకుంటున్నాడు. అది ఎంతగా అంటే ఒక దేవత కాళ్ళను కళ్ళకు అద్దుకున్నట్టుగా. జీవన అదంతా మౌనంగా చూస్తూ కన్నీళ్లు పెడుతుంటుంది. రాజశేఖర్ అపురూపంగా తన కాళ్ళను కళ్ళకు అద్దుకొని పైకి లేచి తనను చూస్తూ, నువ్వు ఎంత చెప్పినా నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు నీ దగ్గర నుంచి నాకు క్షమాపణ లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను జీవన అని అంటాడు. అయితే మీకు ఎదురు చూపులే మిగులుతాయి తప్ప ఫలితం ఉండదు అంటుంది జీవన. తన మాటలకి బాధపడుతూ అనుకోకుండా ఆ గోడ వైపు చూస్తాడు. గోడ మీద మహర్షి చిత్రంతో పాటు అతని చిత్రం కూడా ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ, ఈ దుర్మార్గుణ్ణి క్షమించడానికి నీ మనసు అంగీకరించకపోయినా
నీ మనసులో నాకు స్థానం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు జీవన అంటూ తనకు 2 చేతులు జోడిస్తాడు. జీవన మాట్లాడకుండా కన్నీళ్లు పెడుతూ మౌనంగా ఉంటుంది. రాజశేఖర్ కన్నీళ్లు తుడుచుకొని అసలు జీవన ప్రాణాలతో కనపడుతున్నందుకు ప్రశ్నార్థకంగా చూస్తూ, "నువ్వు బ్రెయిన్ ట్యూమర్‌తో హాస్పిటల్‌లో చనిపోయావని మహర్షి చెప్పాడు. మరి నువ్విక్కడ" అంటూ ప్రశ్నార్థకంగా జీవన వైపు, రాధిక వైపు చూస్తాడు. "నేను బాధపడింది బ్రెయిన్ ట్యూమర్‌తో కాదు. బ్రెయిన్‌లో బ్లడ్ గడ్డ కట్టి చనిపోయే స్థితికి వచ్చాను. నేను ఆ పరిస్థితికి రావటానికి కూడా ఆ డేవిడే కారణం" అని అంటుంది. ఆ కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవాళ ఎపిసోడ్‌కి అసలు నేను కూడా బాగా ఎమోషనల్ అయిపోయాను. ఆ క్యారెక్టర్‌లో జీవించిపోయాను. అంటే ఎప్పుడు కథ చెప్పినా వాళ్ళ క్యారెక్టర్‌లకు నేను దూరిపోతాను. కానీ ఈ ఎపిసోడ్‌లో ఇంకా లీనమైపోయాను. ఇక ఇంతకంటే మాటలు రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.